అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, ఎలా చేస్తుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ పాటికే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మనం ఎలా జీవించాలి, ఎలా చేస్తే మనం మంచిగా మనకు కావలసిన విధంగా మన జీవితాన్ని మలుచుకుంటాము, మనకి అందరికీ అర్థమయ్యింది. కానీ అర్థమైతే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలి అంటే మనలో తపన, కోరిక బలంగా ఉండాలి. మొదలు పెట్టుకుందామా? మీరు వీటిలో నుంచి దేన్నైనా స్వీకరించారా? మనం పుట్టినరోజు నుంచి మనలో చాలామందికి వ్యతిరేక సూచనలు ఇస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కోవటం ఎలా అని తెలియక మనం తెలియకుండానే వాటిని ఒప్పుకుంటాము, వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తుంటాము. వ్యతిరేక సూచనలకు కొన్ని ఉదాహరణలు ఇవి: నీ వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వు అలా చెక్కకూడదు, నువ్వు తప్పుతావు, నీకు అవకాశం లేదు, నువ్వు చేసిందంతా తప్పు, దీనివల్ల లాభం లేదు, నీకు ఏమి తెలుసన్నది ముఖ్యం కాదు, నీకు ఎవరు తెలుసన్నది ముఖ్యం, ప్రపంచం నాశనమైపోతోంది, ఏం లాభం, ఎవ్వరూ పట్టించుకోరు, అంత కష్టపడి ప్రయోజనం లేదు, నువ్వు బాగా ముసలైపోయావు, ఈ వయసులో నీకు ఇవి అవసరమా, రోజు రోజుకు పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి, జీవితం నిరంతరం అరగదీస్తోంది, ప్రేమించటం పక్షులకే చేతనవుతుంది, నువ్వు అసలు గెలవలేవు, త్వరలో నువ్వు దివాళా తీస్తావు, జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు, నువ్వు ఎవరినీ నమ్మటానికి లేదు. పెద్దవారిగా మీరు సృజనాత్మక స్వీయ సూచనను ఉపయోగించితే తప్ప గతంలో మీ మనసుపై మార్పు తీసుకొచ్చి ముద్రలు మీ వ్యక్తిగత సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేయవచ్చు. అది సరిచేసే చికిత్స స్వీయ చాలక సూచన, అంటే అంతరంగం నుండి వచ్చే సూచన, అనగా ప్రతికూల మాటలు చెప్పే సమూహము నుంచి విడుదల చేసే ప్రక్రియ. అది మీ జీవిత పద్ధతిని తారుమారు చేసి మంచి అలవాట్లతో పురోగతి చెందకుండా చంపేస్తుంది. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. వార్తాపత్రికను అందుకుందాం. ప్రతిరోజు వ్యర్థం, భయం, చింత, ఆందోళన పొంచి ఉన్న దురదృష్టం, ఈ విత్తనాలు నాటే లెక్కలేనన్ని కథలను చదువుతూ ఉంటాము. మనం దీన్ని స్వీకరిస్తే ఈ భయాలోచనలు మనకి జీవించాలన్న కోరికను కోల్పోయేటట్టు చేస్తాయి. అయితే మనం వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు ఉపచేతనలో ఉన్న మన మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మనలోనే ఉందని గ్రహిస్తాం. మనం క్రమం తప్పకుండా ఇతరులు మనకిచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకుందాం, వినవద్దు. విధ్వంసక బాహ్య సూచనలపై ప్రభావితం పడనవసరం మనకు లేదు. బాల్యంలోనూ కిషోర ప్రాయంలోనూ అంతా మనం వాటి మూలంగా బాధపడ్డాము. వెనక్కి తిరిగి చూస్తే మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలను అందించారో మనకి గుర్తొస్తుంది. మనతో చెప్పిన సంగతులను అధ్యయనం చేద్దాం. మనం గమనిస్తే వాటిలో చాలా మట్టుకు ప్రచారం కింద వస్తాయని మనం తెలుసుకుంటాము. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశ్యం మనలో భయాన్ని రేకెత్తించి మనల్ని తమ ఆధీనంలో ఉంచుకోవటం.
ఈ బాహ్య సూచన ప్రక్రియ ప్రతి ఇంట్లో, కార్యాలయంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ, సమూహంలోనూ జరుగుతూ ఉంటుంది. మనం గమనిస్తే ఈ సూచనలన్నీ మనం ఇతరుల కోసం ఎలా ఆలోచించాలో, ఎలా అనుభూతి పొందాలో, ఎలా ఉండాలో, ఇతరులకు మన వలన ఎంత సానుకూలంగా ఉంది అన్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది తెలుసుకుందాం. రచయిత చెప్తున్నారు, నా దూరపు బంధువు ఒకాయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజర్ దగ్గరకు వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్కురాలు అతనితో అంది. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడని జోస్యం చెప్పింది. నా బంధువు భయభీతి చెందాడు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిపించి వారితో ఈ జోస్యం గురించి చెప్పాడు. తన లాయర్ను కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పటానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నట్లు అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించటానికి వచ్చిన వారికి ఎంతో మంచి కానీ చెడు కానీ చెయ్యగలదట ఆమె. అదంతా నిజమేనని అతను నమ్మాడు. ఆమె జోస్యం చెప్పినట్లు తన చావుకు తనే కారణం అని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడు. మనలో ఎంతమంది ఇలాంటి కథలు విని ఉంటారు? ఉపచేతనావస్థలో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మ మనసు తాను నమ్మిన దానిని ఉపచేతన మనసు గ్రహించి దానికి తగ్గట్టు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాలి దగ్గరకు వెళ్ళినప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాడు. ఆమె అతనికి వ్యతిరేకార్థక సూచనలు ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తను చనిపోబోతున్నానన్న నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించాడు. తన చావు గురించిన భయం, తన చావుకు ఎదురు చూడటం ఆయనలో ఉపచేతన నిజమని నమ్మి చావు తెచ్చిపెట్టింది. ఆయన చావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేమీ లేవు. ఆమె ఇచ్చిన సూచన సృష్టించడానికి కానీ దాన్ని అంతం సాధ్యం చెయ్యడానికి కానీ శక్తి లేదు. ఆయనకు మనసుకి సంబంధించిన నియమాలు ఏమాత్రం కానీ తెలిసి ఉంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పటిలానే తన జీవితాన్ని వెళ్ళపుచ్చేవాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి యుద్ధనౌకపైకి విసిరిన చిన్న బాణం లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాను నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులుగా అవగాహనలేమి వలన తన చావును తనే కోరు తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు. అది మీ మీద ఏ ప్రభావము చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటికి అందచేసే దానిలో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు మీ ఆలోచనను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ ఉపచేతన దానిని సాకారం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. విన్నారు కదా, మనం ఏది ఎదుటి వాళ్ళ నుంచి స్వీకరించాలి,
ఏది స్వీకరించకూడదు, ఎవరితో దగ్గరగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఆ మాత్రం నిర్ణయించుకునే శక్తి మనకి ఉంది కదా. మనం జ్యోతిష్కులను త్వరగా నమ్ముతాం. వాళ్ళు ఏది చెప్తే అది నిజమని నమ్మి మన జీవితాన్ని అశాంతి పాలు చేసుకుంటాము. మన పిల్లల భవిష్యత్తును నాశనం మనమే చేసుకుంటున్నాము. ఏది చెయ్యాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఉంటాను. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మరొకళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది కదా. థ్యాంక్ యూ. లవ్ యూ.